ఎగ్జాక్ట్‌గా కూరగాయలు అమ్ముకునే దానిలాగే ఉన్నాను కదా! ఏం పర్లేదు. నాకు తెలిసి దీనికంటే బెస్ట్ బిజినెస్ ఇంకోటి లేదన్నమాట. సో, మార్నింగే లేచి నాకు గున్నాకి రాగి దోసలైతే వేశాను. రీసెంట్ టైమ్‌లో ఇది మా ఫేవరెట్. ఇంక తినేసి నేనైతే మంచి నేచురల్ హెయిర్ ప్యాక్ అంటే హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయటానికి ఒక హెయిర్ ప్యాక్ అయితే ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. సో, మీరు మిస్ అవ్వకూడదనుకుంటే మాత్రం ముందే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ₹1,00,00,000 ఇచ్చినా కొన్ని పనులు చేయమంటారు గదా! అందులో అమ్మాయిలకైతే మాత్రం తలకి నూనె పెట్టుకొని బయటికెళ్ళటం అనేది పెద్ద టాస్క్. అస్సలెళ్ళమనమాట. కానీ ఈరోజు నేను సాహసం చేసి బయటికెళ్ళాను. ఎందుకనంటే కూరగాయలన్నీ రీస్టాక్ చేసుకోవాలి. ఇది ఎవ్రీ వీక్ ఉండే పెద్ద టాస్క్ అన్నమాట. ఈరోజు ఇంక తప్పక వెళ్ళాల్సొచ్చింది. సో, ఇంక వెళ్లి కావాల్సిన కూరగాయలన్నీ అయితే తెచ్చుకొని వాటన్నిటిని ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. నా పనిలో నేనుంటే మా మిన్నిగాడు గూడా వాడి పనిలో వాడుంటాడు. ఫస్ట్ ఏదైనా తెచ్చామంటే ముందు ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాడికి సంబంధించినయి ఉన్నాయా లేదా అని చూసుకొని అప్పుడు వాడి పనిలో వాడు ఉంటాడనమాట. ఇంక ఫైనల్‌గా అయితే అన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇంక డిన్నర్ చేసాం. అంతే.